వెల్కమ్ బ్యాక్. సో ఇప్పుడైతే 6 అవుతుంది అండ్ టూ కోల్డ్ ఉంది, చెప్పిన కదా 10 degrees. మళ్ళీ చూస్తుంటే వింటర్ బ్యాక్ వచ్చేసినట్టుంది డల్లాస్లో మాకు. సో ఇప్పుడు ముచ్చట ఏంటంటే సీతారాముల కళ్యాణం అయిపోయాక మేము హోమ్ డిపో అంటే అన్ని చెట్లు ఉంటాయి అన్నమాట, అక్కడ పోయి ఇగోండి ఈ చెట్టు అయితే కొనుక్కొచ్చేసుకున్నాం. పండ్ల చెట్టు ఇగోండి, పీచ్ చెట్టు, నెక్టరీన్ చెట్టు, పీచ్ జాతికి చెందిందే ఇది కూడా. ఇగోండి నెక్టరీన్, కాకపోతే ఇంకొంచెం పీచ్ ఏమో కొంచెం పిండిగా అనిపిస్తుంది. ఇదేంటంటే కొంచెం యాపిల్ లాగా కొద్దిగా గట్టి ఉంటుంది నెక్టరీన్. సో ఇట్లా కార్లో బ్యాక్ సీట్ని ఫోల్డ్ చేసి ఇది కార్లోనే పెట్టి డిక్కీలో పెట్టి తీసుకొచ్చుకున్నాము ఈ చెట్టు. సో దీనికైతే ఈరోజు హోమ్ డిపోలో ఇదే కాకుండా ఇవాళ నాకైతే పీచ్ కనపడ్డది, యాపిల్ చెట్లు కనపడ్డాయి, నెక్టరీను, ప్లమ్ అంటే అల్బుకారు, అండ్ పీచ్ అంటే ఇక పీచే అంటాం కదా మనం తెలుగులో కూడా. సో అవైతే బాగానే చెట్లు అయితే కనపడ్డాయి. సో దీనికైతే నాకు $40 ప్లస్ ట్యాక్స్తో కలుపుకుంటే, అంటే ఇక్కడ ఏంటంటే మట్టి కార్లో పడకుండా ఇది ర్యాప్, ఇట్లా చెత్త కవర్ మొత్తం ఇది ట్రాష్ కవర్ ర్యాప్ చేసి తీసుకొచ్చినాం. ఇంకోండి ఇట్లా ఉంటుంది. సో దీంట్లో కూడా మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండు అనమాట, ఎట్లా మనము ప్లాంటింగ్ స్టెప్స్ అంట. డిగ్ అ హోల్ ట్వైస్ యాజ్ వైడ్ యాజ్ డీప్ యాజ్ ద పాట్ అంట. రిమూవ్, సో ఓకే ఇది. అండ్ మెచ్యూరిటీ అండ్ కేర్ అండ్ మెయింటెనెన్స్, వాటర్ మెయింటైన్ మోడరేట్లీ మాయిస్ట్ సాయిల్ అంట. సో ఏంటంటే మనకు ఇప్పుడు ఇండియా డబ్బుల ప్రకారం అయితే నాకు ఈ చెట్టు వచ్చేసి $3,600 పడ్డట్టు. సో గుడ్ పార్ట్ ఏంటంటే ఒకవేళ మనం ఈ చెట్టు కావాలనుకుంటే వాళ్ళు రిటర్న్ కూడా తీసుకుంటారు. ఒకవేళ మనకి ఏమన్నా చచ్చిపోయింది, ఏమన్నా ఏదైనా వీ కెన్ రిటర్న్ కూడా ఉంటుంది హోమ్ డిపోలో. సో బిల్ మాత్రం ఉంచుకోవాలి, లేకపోతే రిటర్న్ తీసుకోరు. సో అదనమాట. సో ఇంకా కాకపోతే నాకు మళ్ళీ దీన్ని ర్యాప్ చేస్తేనే బెటర్ అనిపిస్తుంది.